1909 Government of India Act is also called Minto-Morley reforms. Is also called Minto-Morley reforms. Minto-Morley reforms అని కూడా అంటారు. ఈ మింటో-మోర్లే రిఫార్మ్స్ ద్వారా ఏం చేశారు సార్? 1909 యాక్ట్ ద్వారా మనకి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్ వేర్ అలౌడ్. భారతీయులని క్యాబినెట్ మినిస్టర్స్ మంత్రి మండలి జాబితాలో ఆ గ్రూప్లో ఫర్ ద ఫస్ట్ టైం 1909 యాక్ట్ ద్వారానే వచ్చింది. అదేవిధంగా 1909 యాక్ట్ ద్వారా సీట్లను కూడా పెంచారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కానీ సీట్లను పెంచారు. ఈ రెండు కాదండి, 1909 చట్టం ద్వారా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం రైట్ సపరేట్, ఇది ఇంపార్టెంట్ సార్, ఇది ఎగ్జామ్కి చాలాసార్లు వస్తుంది, సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఫర్ ముస్లిమ్స్. అంటే ఈ చట్టం ద్వారా ఒక సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ని ముస్లిమ్స్ కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొన్ని సీట్లలో ఎప్పుడైనా ఒక ముస్లిం నించుంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలన్నమాట. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్. అంటే ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ని మాత్రమే, ముస్లిమ్స్ నించినప్పుడు ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలి. అంటే అందుకే మింటో ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ separate electoral college in India.